a rare cotton, only grown in India. It's lovely. But I'm sure you're not from India. Yes, this cotton is very famous in Europe, but in India, no one knows about it. What? నిజమేనమ్మా. ఇది మా తలకోన అడవి పత్తి. ఋతువు కోసం ఆగి భూమి ఇచ్చినప్పుడే తీసుకునే అరుదైన పత్తమ్మ. అక్కడ ప్రకృతి కరుణించినా ప్రభుత్వం పట్టించుకోదు. ఓ సామొచ్చి ఈ పత్తిని ఉత్పత్తి చేసి దేశాలు దాటించినాడు. ఇప్పుడు ఆయన కూడా లేకపోయా, ఏమైపోయినాడో ఏమో. అది విని ఆ పంట గురించి, దాన్ని ప్రోత్సహించిన వాడి గురించి ఓ జర్నలిస్ట్గా నాకెందుకో సాయం చేయాలనిపించింది. ఆంధ్రప్రదేశ్ తలకోన ప్రాంతంలో పండే అరుదైన అడవి పత్తి. దీనికి ఆదరణ ఎక్కువ, పండించే వాళ్ళకి ఆదాయం తక్కువ. దీన్ని పండించే తెగల్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి సంవత్సరంగా అనుమానాస్పద కారణాలతో కనిపించడం లేదు. ఈ రోజుల్లో ఎవడు చూస్తాడా ఇలాంటి ఆర్టికల్స్? ఓల్డ్ కాటన్ డే అన్నావు కదా? ఎస్ సార్. లాస్ట్ పేజ్లో ఏదైనా ఫిల్లర్స్లో పడేసి. అలా ఫిల్లర్స్లో పడేసిన ఆర్టికల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ని అలర్ట్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేలా చేసింది. ఒక నేషనల్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆపేలా చేసింది. సిబిఐని ఆఫీస్కి రప్పించి 16 గంటలు ఇంటరాగేట్ చేసేలా చేసింది. सब मेल्स और फोन्स चेक करो, कोई नहीं बाहर जाएगा यहाँ से. कम ऑन गाइस, हरी अप. ये नल्ली. इसको एडिटर रूम में लेके जाओ. I want to employees list. Sir, we are submitting the documents. Sir, but bringing up an investigation like this will bring a very bad repute to our paper. Please understand, sir. We are on it, sir. We will be doing the... నువ్వేం రాసావో, దేని గురించి రీసెర్చ్ చేసి రాసావో నీకేమైనా ఐడియా ఉందా? Sir, it was just an article about cotton. అది జస్ట్ ఆర్టికల్ కాదు, ఇట్స్ ఎ నేషన్ సీక్రెట్. ప్రభుత్వాల్ని కూల్చేసేవి వ్యాసాలు కాదు, రహస్యాలు. 70 yearsలో ఫస్ట్ టైం పేపర్ పబ్లికేషన్ ఆగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆల్ బికాస్ ఆఫ్ యువర్ డామ్ ఆర్టికల్ అండ్ యూ. నౌ జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఆఫీస్. గెట్ అవుట్. యు హావ్ గాట్ నథింగ్ టు డూ హియర్. किसने दिया ये इन्फॉर्मेशन? किसी ने नहीं दिया. ఒక కాటన్ క్లాత్ చూసి రాసింది. क्या है उसमें? దాంతో ఆ పంట గురించి Explain this article. ఎన్ని గంటలు ఇంటరాగేట్ చేసి నాకు సంబంధం లేదన్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే నాకు సంబంధం ఇప్పుడే ఏర్పడింది. మొత్తం బయటకు లాగుతా. ఇప్పుడిది నా కథ. వాళ్ళని కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండించిన వాడు. ఇంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి. ఇక్కడ కొండ మీద పత్తినేసే ఫ్యాక్టరీకి ఎట్టుకోవాలి. కొండ ఉంది కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ లేదమ్మా, అక్కడే వెళ్ళాలి.
అతనెవరు? ఈ బూడిదేంటి? సంవత్సరం క్రితం ఇక్కడ ఏం జరిగింది? అది అరుదైన గ్రహణం, కురుక్షేత్ర ముహూర్తం. ఆ రోజు ప్రార్థనలు కాపాడలేదు, అరుపుకి కంఠం పరుగుకు పాదం పనిచేయలేదు. పచ్చని కొండ ఎరుపు చీర కట్టుకుంది. ఆద్యంతో అగ్నిదేవుడికి అభిషేకం జరిగుండాది, మార్గశరం మరిగుండాది. మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు. మహాకాలుడు నిద్రలేచాడు. ఖాళీగానే ఉండారో వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. నువ్వు జాచి మాట్లాడితే నీ థియేటర్లో దేవుడు బొమ్మలు వేస్తాను అని చెప్పి ముయిచ్చాను నా కొడక. సార్ మళ్ళా చేసి చల్లిపెట్టు. ఆ కళ్ళల్లో ధైర్యం చూస్తా అంటే ఈ టీచింగ్ కేసు కాదు, మనోభావాలు దెబ్బతి నీకు ఇది సిటీ కాదు. ఏమైనది మేడం? ఎవరైనా పరిస్థితి పోయినారా? అదేం లేదు సార్. అక్కడ ఒక కొండ ఉంది కదా, అక్కడ ఎవరుండేవాళ్ళు? సంవత్సరం క్రితం అక్కడ ఏం జరిగింది? నేను చెప్తే రాసుకునే అంత చిన్న మ్యాటర్ కాదది. జరిగిన దానికి ఆడిని పొగడలేను, అట్లా అని మర్చిపోలేను. ఆడు మనిషి కాదు, ప్రకృతి విపత్తు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను నుంచి వెళ్ళిపో. సార్ థ్యాంక్ యూ. మే నిన్ను చూచా అంటే దీన్ని తెడిచిపెట్టేదల్లా లేవే. అవతల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మే. ఎమ్మెల్యేనే ఎంపీకలేకపోయినాడు. ఎమ్మెల్యే నీకు హీరోయిన్లా ఉండవు. నా మాట ఇంటికి పో. Hello guys, enjoy Kumi Pad. In background you sings Talakuna police stations. Here are all police favorite Yalagood teas. Yalapetalo ippudu sings. Poi కింద గట్టి మంటెట్టి మిల్క్ లో టీ పొడి యాలగుడ్ లేసి గరిటెట్టి స్టేపింగ్స్. అన్నా, ఎమ్మెల్యే హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ టాక్సీ దొరుకుతుందా? ఫేమస్ లూనా సురేష్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ టు లూనా సురేష్. టాటాస్. వాడు పనిలో ఉన్నాడు, ఆయన ఫామ్ లో ఉన్నాడు. యు వాంట్ టాక్సెస్? హియర్ ఇస్ టాక్సెస్. ఇది టాక్సీయా? హియర్ ఇస్ ఏ టాక్సీస్. Cheap rates. You journalist? From Delhi. Oh, Delhi ladies. వాటర్ ట్యాంకర్ ఉందిగా, నీళ్ళు రావట్లేదా? ఎలా వర్షాలు పడితే వస్తాయి. ఎలా ఏందిరా లోనా అనే ఢిల్లీ లేడీస్ ఎమ్మెల్యేస్ ఇంటర్వ్యూస్కి వచ్చిండది. నిజంగానే ఢిల్లీయా? స్లోగా కిందకి మెల్లిగా పైకి, ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎలా కదపండి. ఓ వెరీ నైస్, గుడ్ ప్రోగ్రెస్. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. అయిపోయింది సార్, మీ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా తల మీద భారం అంతా ఏడగుండా పోతా ఉండదు డాక్టర్. ఏమెవరు? గెలిచాం కదా సార్, జర్నలిస్టు. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచా? కుసు బయట. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విక్టరీ సార్. ఎటు చూసినా ఈ ఊరు చాలా అందంగా ఉంది. ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది. ఏందమ్మదే? ఆ కొండ చెప్పలేదా? ఏది పడితే అడగడమేనా? ప్రజలు అండతో గెలిచిన కొండ అని ఏది పడితే విధ్వంసం.
మీరు తీసుకెళ్ళిపోండి మీరు తీసుకెళ్ళిపోండి సార్ ఒక్క నిమిషం. లేమ్మా. చలో పద. మీరు ఉండండి. కానీ పద. పోయి చలో, చలో. తిరిగి వచ్చేస్తాడే వెళ్ళిపోయారు. ఒరే లోనా అర్జెంట్ స్టార్ట్ చేయరా. డైరెక్ట్ తిరుపతి బస్ ఎక్కించాయి. ఆ నుంచి ఏఫ్లైట్ పట్టుకొని వెళ్ళిపోద్ది. నీకు గంటలు కుదరవు. బయలుదేరు. చేతులు చూడు ఎలా అడుగుతున్నాయో. బండి స్టార్ట్ చేయరా. బయలుదేరు. నువ్వు బయలుదేరు. నేను లోనకి తీసుకెళ్ళడమే చాలా ఎక్కువ. బయలుదేరమ్మా. నువ్వు అనుకున్నట్టు ఏం తొందర. నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ స్కామ్లన్నీ బయట పెట్టబోతున్నా. ఏ స్కాము? నీ చేతికున్న ఆ కోడ్ బ్యాంక్ లాకర్. ఏంటి స్పెషల్ అది? నా బర్త్ చూడు, అది ఖచ్చితంగా లాకర్ కోడే. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. హే, అక్కడ సిఎఫ్ఓ నా ఫ్రెండే. ఒక కాల్తో నువ్వు దాచిన బినామీ ఆస్తులన్నీ బయటపడతాయి. నీ ఎమ్మెల్యే నిన్ను చంపేస్తాడు. అర్థమైంది. ఇక్కడేంటి? ఇది బజార్లో చెప్పే మ్యాటరా? బర్రెలు ఎన్నా ఏం కాదు. తెల్లవారుజాము తూర్పు కొండ. టైటిల్ విను. కొండ మీద 10 ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్. దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ. అక్కడే 2 గిరిజన తెగలకు పని కల్పించిన ఓ పెద్ద మనిషి. అక్కడ స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు, నాణ్యమైన పట్టు. అతన్ని దేవుళ్ళ చూసుకునే గిరిజన తెగలు. ఆపి అతని గురించి చెప్పు. పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు. చీమనా? ఇంట్రడక్షన్ చెప్తా విను. రేయ్, మీరు పట్టుకున్న తీరిక తగలదు. గాలి వేగాన్ని గమనించి గురి పెట్టి బాణం వదలాలి. అభివృద్ధికి మారు పేరు మన మదనపల్లి ముద్దు బిడ్డని ఎన్నుకునే మరో మహత్తర అవకాశం. ప్రియతమ నాయకుడైన చిల్లర సోమేశ్వర్ రెడ్డి గారి మైక్ గుర్తుకే మన ఓటు. వేసేయమంటావా? ఇప్పుడు చూడన్నా సౌండ్ పెరుగుతుంది. గేట్ లోపలికి పాంప్లెట్ ఎగురుతుంది. గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది. స్థిరం, కోణం ఉత్తరం, గమ్యం ఖాయం. పట్టిన చేయికి కారణం కనిపించాలి. అప్పుడు గురి అదే కుదురుతుంది. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి. పిర్ర కొట్టినాడు. యో, బాణం గుచ్చిండేది ఈయన పిర్రకు కాదు, నా ఈగోకి. పరిషత్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా. కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడ.
గుడ్డలనేస కొట్టమో చేనేతంటే చేతి స్పర్శ, మనసు ముద్ర, రైతు ఆత్మహత్యన వస్త్రం. ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్. అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే. నీకు ఇది అర్థం కాదు. ఇంకోసారి ఎన్నికలు వస్తాయి, కానీ నువ్వు ఇటు రాకూడదు. పో. సాదేవా 300 ఓట్లు నీ వెనకాలనే ఉండాయనే గమ్మునుండా, లేకపోతే పీనుగోళ్ళు లేసుంటాయి. జయ, ఇది బాగుంది. గుర్తు పెట్టుకొని జోక్ అడిగినప్పుడు చెప్పు. పో. ఇంట్రెస్టింగ్. నీకు అర్థమైనదే. పాంప్లెట్ అయితేనే వార్నింగ్, అదే మనిషి అయితే అమ్మో. అవునా? ఎవరెళ్ళారు లోపలికి? ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది. నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవర్రా. పెరిగింది రేట్లు కాదర పెంచలా, స్వార్థం. తోనియావా మనుషులకి కనికరమే లేకపోయా. అని నన్ను సొమ్ములు యాడ్ నుంచి వస్తాయిరా. సార్, మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రూమాని వచ్చారు సార్. ఎవడురా? ఈడట్టు మెల్లయ్యిండు. ఇతను సార్. ఓర్ని ఈడంబాని రేంజ్ కదరా. మన కాడికి ఎందుకు కూర్చున్నాడు? అదేదో మీతోనే చెప్తాడంట. రావాల్సి వచ్చింది సోమేశ్వరరెడ్డి. దీన్ని బాక్సైట్ అంటారు, అరుదుగా దొరికే ఖనిజం. ఇది మీ నియోజకవర్గంలోని కొండ, దానిపైన ఒక ఫామ్ హౌస్, కింద 2 తెగలు ఉన్నాయి. ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం. మా రీసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్సైట్ ఉంది. వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే నీకు 300 కోట్లు ఇస్తా. $10 కోట్లు టోకెన్ అమౌంట్. మ్యాప్స్కి రీసెర్చ్కి అందని విషయం ఒకటి ఉంది సార్. అక్కడ ఒకడు ఉంటాడు. ఆ 2 తెగలు అతని మాట వింటాయి, కానీ అతను మన మాట వినడు సార్. సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను. 300 హత్యల కన్నా 300 కోట్లు నీకు ఇవ్వడం బెటర్ డీల్ అనిపించింది. కాదు సార్, మీకు అర్థం కావట్లేదు. లక్ష్మీదేవి వస్తాంటే తెగలు తెగులని నేను ఖాళీ చేయిస్తా. అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేశాడు, అంతే. అక్కడ మొదలైంది అసలు పెంట. ఓకే, ఐ గాట్ మై ఆన్సర్స్. ఇదంతా బాక్సైట్ గురించి. హలో అమ్మాయి, ఇగో అమ్మాయి. నీకు నీ టాక్సీకి థ్యాంక్స్. నో మెన్షన్స్. సబ్స్క్రైబ్ టు లూడస్ సురేష్ ఢిల్లీ లేడీస్. ష్యూర్. ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు, ఎవరిని ఎంక్వైరీ చేస్తూ ఉండవు. స్లాంగ్ సెట్ అవ్వలేదు. ఇది నీ ఢిల్లీ కాదు. పోదామా? టెన్షన్ పడుకు, మేము గవర్నమెంట్, పబ్లిక్ ఫ్రెండ్లీ. నీ క్లాస్ పీకడానికి పంపారు. పోదా. కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనె పాకం. Last entry July 17, 1997. Ranger signing in. See idea? వెబ్ సిరీస్లు బాగా చూస్తాం అనుకుంటా. ఇంటర్నేషనల్ కూడా చూడాలి కదా. రా. Yes, we exist. మదనపల్లిలో సేఫ్ హౌస్ ఏంటి? కాకినాడ మిలిటరీ హోటల్ వెనకాల ఒక స్లీపర్ సెల్ని, సిరిసిల్ల పెద్ద బంక్ దగ్గర ఒక క్రిమినల్ని పట్టుకున్నాం. ఇలాంటి సేఫ్ హౌస్లు వాడే.
ఇప్పుడు నన్ను పట్టేసుకున్నారు. బాక్సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ళ పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని. బాక్సైట్ గురించి అయితే అది నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు. నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈజ్ బిగ్గర్ దెన్ బాక్సైట్. అక్కడ ఎవరుండేవారో తెలుసా? వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ అసాసిన్ ఈగల్. ఈగల్? మ్యామ్, ఈ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది. కూలెంట్ అంట. కోడింగ్ చదివే అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. మ్యామ్, యూరోప్లో పర్మనెంట్ అండర్ కవర్గా మీరే అపాయింట్ చేశారు. అండ్ యాజ్ ఆస్క్డ్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫియా అవుట్ దర్. ఇప్పుడు సడన్గా ఇండియా పిలిపించారు. ఎనీ రీజన్స్ మ్యామ్? ఎనీ రెడ్ ఫ్లాగ్స్? ఐ యామ్ ఎక్స్పోజ్డ్? Sit down. Sit. There was an incident at the Goa port. రోజు ఏదో ఒకటి వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా. ఈసారి ఒక కంటైనర్ను వదిలేశారు. అది అక్కడి నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడౌన్కి వెళ్ళింది. అక్కడ ఒక ఆర్మ్స్ డీలర్ హత్య జరిగింది. మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో 100 కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దాట్, 3 వీక్స్ ముందు ఛత్తీస్గఢ్లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్కి ఇస్తున్న అక్రమ ఆయుధాలని కూడా ఎవరో క్యాప్చర్ చేశారు. గుస్తావో బ్లాక్ యారో, స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్. అక్కడున్న విండ్ స్పీడ్కి 800 మీటర్స్ రేడియస్లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కడే, ఈగల్. మ్యామ్, ఈ పేరు నేను జాయిన్ అయిన కొత్తలో విన్నాను. బట్ ఐ థింక్ హీస్ బీన్ ఇన్యాక్టివ్ ఫర్ ద లాస్ట్ 10 years. అదే 10 సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు. ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చినా జిల్లా మొత్తం పంచే అంత. హీఈస్ ఎ రూత్లెస్ అసాసిన్. బట్ వాట్ ఈస్ హీ బిల్డింగ్ నౌ? మ్యామ్, బట్ ఈ కేసులో నేనెలా? యూరోప్లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా, అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో. అర్థమైంది మ్యామ్.